వెల్కమ్ టు జనతా ఛానల్. నేను మీ మంజుని. నేను తందూరి చికెన్ లెగ్ పీసెస్ అండి. తందూరి చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. లెగ్ పీస్ తోటి నేను లెగ్ పీసెస్ తీసుకున్నాను, ఒక 7 తీసుకున్నానండి. వీటికి మసాలా తయారు చేద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని పుదీనా, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి అండి, కొన్ని పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకున్నాను. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్నాక ఇందులో కొద్దిగా పెరుగు కలపండి. ఈ పెరుగు ఇవన్నీ కలుపుకొని అందులో కొద్దిగా నిమ్మరసం పిండండి. ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. చూడండి, ఇలా కలిపేసి పక్కకు తీసుకోండి. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ లెగ్ పీసెస్ ఉన్నాయి కదండి, వీటన్నిటికీ కార్డ్స్ పెట్టుకుందాము మనము. ఇలా కార్డ్స్ అన్నిటికీ ఇలా కార్డ్స్ పెట్టుకోండి. మసాలా చక్కగా పట్టుకోవాలి కదా, అందువల్ల ఇందులో నిమ్మరసము, కొద్దిగా నిమ్మరసం పిండండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అలాగే ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అలాగే తందూరి చికెన్ పొడి అండి. తందూరి చికెన్ మసాలా పొడి అండి. ఇది ఎవరెస్ట్లో తీసుకున్నాను, చాలా బాగుంటుంది టేస్టీగా. ఇది ఎవరెస్ట్ మసాలా. చూడండి, 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అందులోనే పెరుగు వేసుకోండి కొద్దిగా. ఇవన్నీ వేసుకొని మళ్ళీ మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోండి ఇందులో. చూడండి, నేను ఇందులో గ్రీన్ కలర్ వేసుకోలేదు కాబట్టి మీకు కలర్ ఎక్కువ కనిపించదు. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పీసెస్కి పట్టేలా కలపండి బాగా. అలాగే కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోండి, మిరియాల పొడి. చూడండి, ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకొని ఒక 1/2 అవర్ లేదా 2 అవర్స్ అయినా పక్కకు పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఓవెన్ది స్టాండ్ ఉంటుంది కదండి, ఆ స్టాండ్కి ఆయిల్ పూసి ఈ పీసెస్ పెడుతున్నాను. చూడండి, చక్కగా ఇలా దూరం పెట్టి ఓవెన్లో పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, నేను ఓవెన్లో స్టార్ట్ బటన్ కొట్టి రీస్టార్ట్ చేసి అందులో చికెన్ అని ఉంటుందండి, చికెన్ బటన్ ఆన్ చేసుకొని చూడండి, చికెన్ గ్రిల్ చికెన్ అండ్ చికెన్ అని ఉంటుంది. ఫస్ట్ చికెన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ చికెన్ చూడండి, నేను అక్కడ చికెన్ సింబల్ ఉంది, అది ప్రెస్ చేస్తున్నాను. తర్వాత గ్రిల్ చికెన్ అని ఉంటుందండి, తందూరి గ్రిల్ చికెన్ అని, అది ఆన్ చేసి అలాగే స్టార్ట్ బటన్ కొట్టండి. స్టార్ట్ బటన్ కొడితే మనకు 33 డిగ్రీస్లో స్టార్ట్ అవుతుంది, అంటే 30 మినిట్స్ అండి. చూడండి, 30 మినిట్స్ అయ్యాక లెగ్ పీసెస్ ఎంత చక్కగా ఫ్రై అయ్యా. చూడండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.